హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, నాదొక డౌట్ అండి. అసలు ఏంటంటే అసలు పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? ప్రతి ఒక్కరు అదే, నా పన్ను పుచ్చిపోయింది, నా పన్ను పుచ్చిపోయింది, అసలు ఎందుకు పుచ్చిపోతాయి? మా వ్యూవర్స్ అందరికి చెప్పేయండి ఈరోజు. చాలామందికి పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మరీ ఎక్కువ పిల్లలను, ఎందుకంటే సాధారణంగా పిల్లలకి చాక్లెట్స్ అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాక్లెట్స్, తర్వాత మెత్తగా ఉండే ఈ తీపిగా ఉండే తర్వాత జిగురుగా ఉండే ఈ పదార్థాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇట్లాంటి పదార్థాలు మనం ఎప్పుడైతే తింటామో అవి పళ్ళకు అతుక్కుపోయి అవి కొంతకాలం పాటు అట్లా ఉండిపోతాయి. అంటే ఇట్లా పళ్ళకి మధ్యలో ఈ విధంగా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాక్లెట్ తిన్నాం అనుకోండి, ఈ చాక్లెట్ ఇక్కడ అతుక్కుపోతుంది. ఈ అతుక్కుపోయిన చాక్లెట్ అది ఒక 4 గంటల వరకు కూడా అది కరగదు, అది అట్లాగే అతుక్కుపోయి ఉంటుంది. అది ఈ 4 గంటల్లో బ్యాక్టీరియా ఇక్కడ చేరి ఈ దాని యాక్షన్ని స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అట్లాగా ఇప్పుడు 4 గంటల కంటే ఎక్కువ కొంతమంది నైట్ ఇప్పుడు పడుకునే ముందు చాక్లెట్ తింటారు, చాక్లెట్ తిని పడుకుంటారు. పడుకున్న తర్వాత పొద్దుటి వరకు కూడా ఇంచుమించు 8 గంటలు 9 గంటలు 10 గంటలు పడుకోవడం జరుగుతుంది. ఈలోగా ఆ బ్యాక్టీరియా యొక్క యాక్షన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియాకి అంత టైం ఇచ్చామో ఆటోమేటిక్గా అది ఈ పంటిని మెత్తగా చేసి పంటి లోనకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అట్లాగా రోజు ఎవరైతే చాక్లెట్స్ లేకపోతే బిస్కెట్స్ ఇట్లాంటి ఆహార పదార్థాలు అంటే తీపిగా ఉండి, ముఖ్యంగా తీయగా ఉండి పళ్ళకి అతుకుపోయే ఆహార పదార్థాలు ఎవరైతే తింటారో వారికి అంటే ఈ చాక్లెట్సే కాదు, మనం ఆహార పదార్థాలు మనం తిన్న తర్వాత వాటిని మనం శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోకపోతే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఆ పళ్ళ మధ్యలో అవి ఈ ఇరుక్కుపోయిన ఆహార పదార్థాల మీద యాక్ట్ చేసి అది కుళ్ళింపజేసి ఇప్పుడు ఒక యాసిడ్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ యాసిడ్స్ ఏంటంటే ఈ ఎనామిల్ని, ఈ తెల్లగా ఉన్న భాగాన్ని మెత్తగా చేస్తుంది. ఆ మెత్తగా ఉన్న భాగంలో నుంచి బ్యాక్టీరియా లోన ప్రవేశించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రోజు కొంత అట్లాగా ఇది పళ్ళు పుచ్చిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన పంటిని మనం జాగ్రత్తగా అంటే మనం గమనించి మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే అక్కడితోటి అది ఆగిపోతుంది. లేకపోతే అది రాను ఎక్కువైపోయి అది మనకు పెయిన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే రంధ్రం వస్తుంది, ఆ రంధ్రం తర్వాత ఈ మధ్యలో పల్పు ఉండదు. ఈ పల్పు ఇట్లా ఉన్నదనుకోండి, ఇట్లా పంటి మధ్యలో ఇట్లాగా రంధ్రాలు ఉంటాయి, బ్లడ్ వెసల్స్, నెర్వ్స్ ఉంటాయి. ఈ నెర్వ్స్లోకి బ్యాక్టీరియా పోయి బాగా నిప్పు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఆహారం తీసుకున్న వెంటనే ఫస్ట్ పుక్కులుంచి ఉమ్ము వేసేయాలి,
తర్వాత రోజు కూడా ప్రొద్దుట సాయంత్రం బ్రష్ చేసుకోవాలి. తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత ఈ చూపుడు వేలితోటి బాగా చిగుల్ని బాగా రుద్దుకోవాలి, అంటే బాగా మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల చిగుళ్ళు గట్టిపడతాయి, పళ్ళు కూడా క్లీన్ అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు పళ్ళు పుచ్చిపోవటం అనేది జరగదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.